నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని పేరెడ్ గ్రౌండ్స్లో ఉన్నాము. సెప్టెంబర్ 17 పురస్కరించుకొని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. అలాగే కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు, అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శులు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు రేపు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ పార్టీ రేపు విమోచన దినోత్సవానికి బీజేపీ ఏదైతే నిర్వహిస్తుందో, కేంద్ర సర్కార్ ఏదైతే నిర్వహిస్తుందో దానికి సంబంధించి విమోచన దినోత్సవానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ అది ఏదైతే ఉందో నృత్యాలు ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. కోయ డ్యాన్సులు, బంజారా డ్యాన్సులు, అలాగే బోనం డ్యాన్సులు, పోతురాజ్ డ్యాన్సులు, అలాగే చిరుతల భజన, అలాగే డప్పుల డ్యాన్సులు, ఇవన్నీ వివిధ రకాల డ్యాన్సులు మనం అన్నీ చూస్తున్నాము విజువల్స్లో. మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వస్తే హైదరాబాద్కి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం అప్పట్లో ప్రకటించినప్పటికీ ఇక్కడ నిజాం రాజులు పరిపాలించేవారు, నిజాం వాళ్ళు. ఇక్కడ ఒక భారతదేశ ప్రజాస్వామ్యంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం, అప్పటి తెలంగాణ రాష్ట్రం 1947 సెప్టెంబర్ 15న మాత్రం విలీనమైంది. కాబట్టి దీన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు అంటున్నామంటే, బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు దీన్ని మేము విమోచన దినోత్సవాన్ని ఎందుకు అంటున్నామంటే, అప్పుడు నిజాం పరిపాలన నుంచి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి విముక్తి లభించింది. కాబట్టి మేము దీన్ని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతున్నామని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే మరోవైపు తెలంగాణ సర్కార్ దీన్ని తెలంగాణ విలీన దినోత్సవంగా, అలాగే ప్రజా పాలన దినోత్సవంగా రేపు వాళ్ళు జరుపుతున్నారు. ఒక్కో పార్టీ ఒక్కో రకంగా. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే దీన్ని సమైక్యత దినోత్సవంగా, తెలంగాణ సమైక్యత దినోత్సవంగా వాళ్ళు జరపబోతున్నారనమాట. ఒక్కో పార్టీ ఒక్కోలాగా ఈ యొక్క సెప్టెంబర్ 17 సంబంధించి ఈ దినోత్సవాన్ని వారికి తగ్గట్టుగా వారు జరుపుకుంటున్నారు. ఇదంతా ఓట్ల కోసం వారి యొక్క స్టంట్ అని ఇటు రాజకీయ వర్గాల్లో అటు ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే ఫోటో గ్యాలరీలో చూసుకుంటే 1947 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి వివిధ రకాల పోరాటాలు జరిగాయి. ఇక్కడున్న రజాకార్ల పాలన, నిజాం పాలన, దొరల పాలన, వీటన్నిటి నుంచి ఏ విధంగా అప్పటి రైతులు, ప్రజలు ఎదుర్కొని తెలంగాణకి విముక్తి కలిగించారని దాని తగ్గట్టు ఫోటో గ్యాలరీలో కూడా ఫొటోసు అప్పటి యొక్క ఎవరైతే పోరాడారో ఆ పోరాట యోధుల యొక్క ఫోటో గ్యాలరీలో పొందుపరచడం అయితే జరిగింది. మీరు విజువల్స్లో అవన్నీ చూస్తున్నారు. అలాగే ఇక్కడ నృత్యాలు కూడా వివిధ రకాల నృత్యాలు ఇక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు మీరైతే చూడడం జరుగుతుంది. అవి చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రేపటి కోసం భారీ ఎత్తున సన్నాహాలు అయితే జరుగుతున్న దృశ్యాలు అయితే మీరు అందరూ చూస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి అందరికీ తెలుసు గత 2 రోజులుగా. అందుకే వాళ్ళు దీన్ని తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుతున్నారు. ఒక అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇది అందరూ మెచ్చే విధంగా తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రజెంట్ ఉందో అది దానికి తగ్గట్టుగా వ్యవహరించట్లేదని బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి. అలాగే కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి, వీరు కూడా విమర్శిస్తున్న అదైతే చూస్తున్న పరిస్థితి మనం గత కొన్ని రోజులుగా. మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, తెలంగాణ భారతదేశంలో విలీనం భారతదేశ ప్రజాస్వామ్యంలో విలీనం కాబడింది కాబట్టి మేము దీన్ని విలీన దినోత్సవంగా, అలాగే ప్రజా పరిపాలన దినోత్సవంగా మేము జరుపుతున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 2 టర్మ్లు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ సంబంధించి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా ఎప్పుడు భారీ ఎత్తున జరపలేదు. వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద జెండా ఎగరవేయడం జరిగింది. అధికారికంగా పెద్ద ఎత్తున ఎప్పుడు సంబరాలు జరపలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ ఉన్నప్పుడు, అప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున అధికారికంగా ప్రభుత్వం తరపున జరపండి అని చాలాసార్లు కోరడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున జరపని పరిస్థితి. కానీ బీజేపీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మనం, ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఇది ప్రజలందరికీ తెలియాలి, అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం వెనుకబడడానికి కారణం ఎవరు, ఇవన్నీ ప్రజలకు క్లియర్గా తెలియాలి. మేము దానికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో మారుమూలల అడవుల నుంచి
మారుమూల గ్రామాల నుంచి ప్రాంతాల నుంచి అక్కడ ఏమేమైతే కళలు ఉన్నాయో వాటన్నిటిని ప్రోత్సహిస్తున్నాం ఈ కార్యక్రమాల ద్వారా అని వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కాబట్టి చూద్దాం రేపు మరి రాజకీయ వర్గాల్లో ప్రజల్లో రేపు ఎలాంటి చర్చ జరగనుంది. ఎవరికి తగ్గట్టు వారు అటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహించబోతుంది. వారికి తగ్గట్టు ఒక పేరు పెట్టుకొని తెలంగాణ విలీన దినోత్సవం అలాగే ప్రజాపాలన దినోత్సవంగా, మరోవైపు ఇటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవంగా కేంద్ర సర్కారు అలాగే తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇక్కడ నిర్వహిస్తుంది. అలాగే మరోవైపు 2 టర్మ్స్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో జెండా ఎగరవేసి తెలంగాణ సమాఖ్య దినోత్సవంగా వాళ్ళు జరపబోతున్నారు. రేపు ఏ విధంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరగబోతుందో చూద్దాం. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరాలోకల్.